గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. గుడ్ మార్నింగ్ ఆల్. సో ఈరోజు కాన్సెప్ట్ ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్. వీటిని మంత్ ఎండ్ ప్రొవిజన్స్ అంటారు. వీటిని ఏమంటారు? మంత్ ఎండ్ ప్రొవిజన్స్ అంటారు. సో ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ అనేది అవుట్ స్టాండింగ్ బ్యాలెన్స్ ని మనము మానిటరింగ్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ అనేది మనకి అవుట్ స్టాండింగ్ బ్యాలెన్సెస్ వీటిని మనం మానిటరింగ్ చేయడానికి ఉపయోగపడుతుంది. సో ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ అంటే మీనింగ్ ఏంటి? ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ అంటే ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ అంటే ఏంటంటే మనకి అవుట్ స్టాండింగ్ అమౌంట్. ఎగ్జాంపుల్, ఈ మంత్ ఉంది, ఈ మంత్ కి రావాల్సినవి అంటే రిసీబుల్స్ అండ్ మనం ఏమేం పే చేయాలి, పేబుల్స్, వీటిని మంత్ ఎండ్ ప్రొవిజన్స్ అంటారు. ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ అనేది మంత్ ఎండింగ్ ప్రొవిజన్స్ అంటారు. మనకి రావాల్సినవి రిసీబుల్స్, అలాగే పే చేయాల్సినవి పేబుల్స్, వీటన్నిటిని కూడా ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ కిందకు వస్తుంది. ఆల్ పేయబుల్ జిఎల్ అకౌంట్స్ అండ్ ఆల్ రిసీబుల్ జిఎల్ అకౌంట్స్ కమ్స్ అండర్ ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ అంటారు. పేయబుల్స్ అండ్ రిసీబుల్స్, పేయబుల్ జిఎల్ అకౌంట్స్ అండ్ రిసీబుల్ జిఎల్ అకౌంట్స్ ని ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ అంటారు. ఈ షీట్ మొత్తం చదవాలి, చాలా ఇంపార్టెంట్. ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ అంటే ఏంటి? ఆల్ పేయబుల్ జిఎల్ అకౌంట్స్ అండ్ రిసీబుల్ జిఎల్ అకౌంట్స్ కమ్స్ అండర్ ది ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్. ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ కిందకి వస్తుంది. ఆల్ పేయబుల్ జిఎల్ అకౌంట్స్, రిసీబుల్ జిఎల్ అకౌంట్స్ కమ్స్ అండర్ ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్. రెంట్ పేయబుల్, సాలరీ పేయబుల్, ఎలక్ట్రిసిటీ బిల్ పేయబుల్, ఇవన్నీ ఏంటి? పేయబుల్ అని వస్తే మనం జిఎల్ అకౌంట్ క్రియేట్ చేసే టైంలో ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇండికేటర్ ని యాక్టివేట్ చేయాలి. ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ అంటే మీనింగ్ ఏంటి? ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ అంటే ఇట్ ఇస్ నథింగ్ బట్ మానిటరింగ్ ది అవుట్ స్టాండింగ్ బ్యాలెన్సెస్, పేబుల్స్ అండ్ రిసీబుల్స్. కమ్స్ పేబుల్స్ అంటే మనం పే చేయాల్సినవి, రిసీబుల్స్ అంటే మనకు రావాల్సినవి. వీటన్నిటిని కూడా మానిటరింగ్ చేయడానికి ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇండికేటర్ అనేది ఉపయోగపడుతుంది. ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇండికేటర్ అనేది ఉపయోగపడుతుంది. క్లియర్ కదా? డౌన్కి వెళ్ళండి. ఆల్ పేయబుల్స్ కమ్స్ అండర్ కరెంట్ లయబిలిటీస్, ఆల్ రిసీబుల్స్ కమ్స్ అండర్ కరెంట్ అసెట్స్. పేయబుల్స్ అన్ని కూడా కరెంట్ లయబిలిటీస్ లోకి ఉంటాయి. అంటే ఏంటి? మనం పే చేయాలి కదా. సో జిఎల్ అకౌంట్ క్రియేట్ చేస్తాం. ఆల్ పేయబుల్ జిఎల్ అకౌంట్స్ అన్ని కూడా కరెంట్ లయబిలిటీస్, రిసీబుల్స్ అన్ని కూడా కరెంట్ అసెట్స్ కి వస్తుంది. తర్వాత ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఈజ్ నథింగ్ బట్ అవుట్ స్టాండింగ్ అమౌంట్. ఆల్ పేయబుల్ అండ్ రిసీబుల్ జిఎల్ అకౌంట్స్ కమ్స్ అండర్ ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్. ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ అంటే మీనింగ్ ఏంటి? అవుట్ స్టాండింగ్ అమౌంట్స్ ని మానిటరింగ్ చేస్తుంది. అవుట్ స్టాండింగ్ అమౌంట్ మానిటరింగ్ చేస్తుంది. సో ఆల్ పేయబుల్ జిఎల్ అకౌంట్స్ అండ్ రిసీబుల్ జిఎల్ అకౌంట్స్ కమ్స్ అండర్ ది ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్. ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ కిందకు వస్తుంది ఇవన్నీ కూడా. ఆల్ పేయబుల్స్ అండ్ రిసీబుల్ జిఎల్ అకౌంట్స్ కమ్స్ అండర్ ది ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్. ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ కిందకు వస్తాయి అనమాట ఈ పేయబుల్ అకౌంట్స్ అండ్ రిసీబుల్ జిఎల్ అకౌంట్స్. పేయబుల్స్ అంటే ఏంటి? రెంట్ పేయబుల్, సాలరీ పేయబుల్, ఎలక్ట్రిసిటీ బిల్ పేయబుల్, ఇవన్నీ కూడా పేయబుల్స్ కిందకు వస్తాయి. రిసీబుల్ ఏం చెప్పచ్చు? కమిషన్ రిసీవ్డ్. టైప్ చేయండి, అక్కడ కనిపించట్లేదంటే అక్కడ ఉండాలి. పైన ఉంది, అక్కడే ఉంది. రిసీబుల్స్ చూడండి. కమిషన్ రిసీవబుల్, రిసీబుల్స్ కింద ఫర్ రిసీబుల్స్ అని ఉంది కదా. ఎగ్జాంపుల్ ఫర్ రిసీబుల్, అక్కడ సెలెక్ట్ చేయండి. ఈ కలర్స్ చేంజ్ చేస్తారు ఎవరు సిస్టంలో, నా దాంట్లో. రిసీబుల్ లోకి ఏమొస్తుంది? ఈఎక్స్ ఫర్ రిసీబుల్ అని ఉంది కదండి, పైన ఉంది కదా వైష్ణవి, రెడ్ కలర్ లో ఉంది కదా. రిసీబుల్ లోకి ఏమేమి వస్తుంది? ఎలక్ట్రిసిటీ బిల్ పే, ఎలక్ట్రిసిటీ కమిషన్ రిసీవబుల్, ట్యాక్స్ రిసీవబుల్,
ఇవన్నీ రిసీవబుల్స్. అవి కలర్ మార్చండి, ఎవరో చేంజ్ చేస్తారు, అక్కడ కనిపించట్లేదు. అది ఆల్రెడీ ఉందనుకుంటా. ఆ లైన్ సెలెక్ట్ చేయండి, అక్కడ మొత్తం ఎంటీగా ఉంది, మొత్తం సెలెక్ట్ చేసి కలర్ మార్చండి అక్కడ. ఆ ఫాంట్ కలర్ మార్చండి. అది చూసారు, ఉంది ఆల్రెడీ, ఎవరు మార్చేశారు. నా సిస్టమ్ మొన్న వేరే వాళ్ళు తీసుకున్నారు, మార్చేస్తారు ఇవన్నీ. ఉమ్. చూడండి, కమిషన్ రిసీవబుల్ వచ్చింది ఇక్కడ, పేబుల్ రావాలి కదా. ఆ, అలా కాదు, మార్చేయండి, తీసేయండి, రిమూవ్ చేసేయండి. పేయబుల్ ఏమో కరెక్టే ఉంది, కరెక్టే ఉంది, కరెక్టే ఉంది. చూడండి, రిసీబుల్లో ఏమేమి ఉంటాయి? కమిషన్ రిసీబుల్, ట్యాక్స్ రిసీబుల్, ఇవన్నీ కూడా రిసీబుల్స్. పేయబుల్స్ అంటే పైన ఉన్నాయి. శాలరీ పేయబుల్, ఎలక్ట్రిసిటీ శాలరీ పేయబుల్, రెంట్ పేయబుల్, ఇవన్నీ కూడా పేయబుల్లోకి వస్తాయి. రెంట్ పేయబుల్, శాలరీ పేయబుల్, ఎలక్ట్రిసిటీ పేయబుల్, వీటిలోకి వస్తాయి. ఓకేనా? పేయబుల్స్, రిసీబుల్స్. పేయబుల్స్ అంటే ఏంటి? రెంట్ పేయబుల్, శాలరీ పేయబుల్, ఎలక్ట్రిసిటీ బిల్ పేయబుల్, ట్యాక్స్ పేయబుల్. రిసీబుల్ అంటే కమిషన్ రిసీబుల్, ట్యాక్స్ రిసీబుల్, ఇవన్నీ రిసీబుల్స్. సో పేయబుల్స్ అండ్ రిసీబుల్స్ కమ్స్ అండర్ ది ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్. ఈ జిఎల్ అకౌంట్ క్రియేట్ చేసే టైంలో మనం ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇండికేటర్ని యాక్టివేట్ చేయాలి. ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఏం చేస్తుంది? It is monitoring the outstanding balances, payables, all payable GL accounts and all receivable GL accounts comes under the open item management అంటారు. రిసీవబుల్స్, పేయబుల్స్ అవన్నీ కూడా ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇండికేటర్ కిందకు వస్తాయి, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇండికేటర్ ఏం చేస్తుంది? ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఈజ్ మానిటరింగ్ ది అవుట్ స్టాండింగ్ బ్యాలెన్సెస్. అవుట్ స్టాండింగ్ బ్యాలెన్సెస్ ని మానిటరింగ్ చేయడానికి ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇండికేటర్ అనేది ఉపయోగపడుతుంది. అంతే కదా? అట్లా. ఆ, తర్వాత డౌన్కి వెళ్ళండి. ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ అంటే ఏంటి? ఇట్ ఈస్ మానిటరింగ్ ది అవుట్ స్టాండింగ్ బ్యాలెన్సెస్. అవుట్ స్టాండింగ్ బ్యాలెన్సెస్ ని మానిటరింగ్ చేస్తుంది ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ అనేది. ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఏం చేస్తుంది? మానిటరింగ్ ది అవుట్ స్టాండింగ్ బ్యాలెన్సెస్. అవుట్ స్టాండింగ్ బ్యాలెన్సెస్ ని మానిటరింగ్ చేస్తుంది. అవుట్ స్టాండింగ్ బ్యాలెన్సెస్ ని మానిటరింగ్ చేస్తుంది. సో నాన్ ఎస్ఏపి టర్మినాలజీ ఏమంటారు? ఆన్ ది నాన్ ఎస్ఏపి టర్మినాలజీ ఇట్ ఈస్ కాల్డ్ అవుట్ స్టాండింగ్ బ్యాలెన్సెస్. ఇప్పుడు మామూలుగా మనం టాలీలో వర్క్ చేసే వాళ్ళకి ఐడియా ఉంటుంది, అవుట్ స్టాండింగ్ బ్యాలెన్సెస్ అంటారు. దాని ఎస్ఏపిలో ఏమంటారు? ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ అంటారు. ఆన్ ది నాన్ ఎస్ఏపి టర్మినాలజీ ఇట్ ఈస్ కాల్డ్ అవుట్ స్టాండింగ్ బ్యాలెన్సెస్. ఆన్ ది ఎస్ఏపి టర్మినాలజీ ఇట్ ఈస్ కాల్డ్ ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఆర్ ఓపెన్ ఐటమ్ బ్యాలెన్స్ అంటారు. ఓపెన్ ఐటమ్. ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ అనేది ఏం చేస్తుంది? ఇట్ ఈస్ మానిటరింగ్ ది అవుట్ స్టాండింగ్ బ్యాలెన్సెస్. ఆల్ పేయబుల్ జిఎల్ అకౌంట్స్ అండ్ ఆల్ రిసీవబుల్ జిఎల్ అకౌంట్స్ కమ్స్ అండర్ ది ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్. ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ కిందకు వస్తాయి ఇవన్నీ కూడా. ఓకేనా? నెక్స్ట్, ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఈజ్ మానిటరింగ్ ది రిసీవబుల్ బ్యాలెన్సెస్ అండ్ పేయబుల్ బ్యాలెన్సెస్. రిసీవబుల్స్ ని, పేయబుల్స్ ని ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇండికేటర్ అనేది మానిటరింగ్ చేస్తుంది. తర్వాత చూడండి, ఇది జిఎల్ అకౌంట్ లో యాడ్ చేస్తాం. జిఎల్ అకౌంట్ లో ఉంటుంది ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇండికేటర్ అనేది. చూద్దాం. ఇఫ్ యూ సెట్ ది ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇండికేటర్స్ ఇన్ మాస్టర్ డేటా రికార్డ్స్ ఎట్ ది టైమ్ ఆఫ్ జిఎల్ అకౌంట్ క్రియేషన్. సో మీరు జిఎల్ అకౌంట్ క్రియేట్ చేసే టైంలో ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇండికేటర్ యాక్టివేట్ చేశారనుకోండి, యాక్టివేట్ చేయాలి. If you set the open item management indicator in master data records at the time of GL account creation, there is a open item management indicator. అంటే GL account క్రియేట్ చేసే టైంలో మనం ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇండికేటర్ని యాక్టివేట్ చేయాలి. ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇండికేటర్ యాక్టివేట్ చేయాలి. వెయిట్కి యాక్టివేట్ చేయాలి. ఏజిఎల్ అకౌంట్స్కి యాక్టివేట్ చేయాలి. పేయబుల్స్కి, రిసీవబుల్స్కి మాత్రమే యాక్టివేట్ చేయాలి. పేయబుల్, రిసీవబుల్ ఉంటుంది, వాటికి మాత్రమే యాక్టివేట్ చేయాలి. ఓకేనా? వెన్ విల్ యూ క్రియేట్ రిసీవబుల్ balances and payable balances GL accounts, you need to activate the open item management indicator. చూడండి, when will you create
receivable balances and payable balances GL accounts, you need to activate open item management indicator. The payables అయినా receivables అయినా పేయబుల్ జిఎల్ అకౌంట్ క్రియేట్ చేసినా రిసీవబుల్ జిఎల్ అకౌంట్ క్రియేట్ చేసినా మీరు ఏం చేయాలి? ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇండికేటర్ని యాక్టివేట్ చేయాలి. ఎగ్జాంపుల్ ట్యాక్స్ పేయబుల్, ట్యాక్స్ రిసీవబుల్ ఇటువంటి జిఎల్ అకౌంట్స్ కి ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇండికేటర్ని యాక్టివేట్ చేయాలి మనం. అర్థమైందా? ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇండికేటర్ వేటికి యాక్టివేట్ చేస్తారు? పేయబుల్స్, రిసీవబుల్స్ వీటన్నిటికీ కూడా మనం ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇండికేటర్ని యాక్టివేట్ చేయాలి. అర్థమైందా పాయింట్ మీకు? ఫర్ ఎగ్జాంపుల్ మీరు జిఎల్ పోస్ట్ చేసి ఇంతకుముందు మనం జిఎల్ ఎలా పోస్ట్ చేసాము? కింద డౌన్కి వెళ్ళండి, ఎంట్రీ ఉందా చూడండి ఒకటి. ఓకే, ఇవి ఎంట్రీస్ కదా. ఇంకా ఉండాలి ఇక్కడ, కానీ ఇవి సెట్టింగ్స్ మార్చేస్తారు ఎవరో. వెయిట్ చేయండి కొంచెం. చూడండి, యాక్చువల్గా ఇంతకుముందు మనం ఎంట్రీ ఎలా పోస్ట్ చేసేవాళ్ళం? మనం క్యాజువల్గా ఇంతకుముందు జిఎల్ పోస్టింగ్ చూడండి, జిఎల్ పోస్టింగ్ సింగిల్ స్క్రీన్ కనిపిస్తుందా? ఇక్కడ చూడండి, జిఎల్ పోస్టింగ్ FB50 సింగిల్ స్క్రీన్, F-02 డబల్ స్క్రీన్, రెంట్ అకౌంట్ డేటా టు రెంట్ పేయబుల్. ఇది ఎంట్రీ మామూలుగా ఇప్పుడు పే చేసేది 2 టైమ్స్ చేస్తాం. ఇంతకుముందు మామూలుగా ఎలా చేసేవాళ్ళం? రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్, డైరెక్ట్ పోస్టింగ్. అది వన్ వే పోస్టింగ్ అంటారు. జిఎల్ పోస్టింగ్ ఎంతమంది ఎలా చేసాము? రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్, రెంట్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్, డైరెక్ట్ పోస్టింగ్. వన్ వే పోస్టింగ్ అంటారు దాన్ని. శాలరీ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్, డైరెక్ట్ పోస్టింగ్. అక్కడ ఎక్కడప్పుడు ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇండికేటర్ అనేది ఇన్వాల్వ్ అవ్వాల. ఇక్కడ ఏం చేస్తున్నాము? ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇండికేటర్ అనేది ఇన్వాల్వ్ అవుతుంది. రెంట్ అకౌంట్ డేటా టు రెంట్ పేయబుల్ ఒక ఎంట్రీ పోస్ట్ చేస్తాం ఫస్ట్. తర్వాత ఏం చేస్తాము? ఈ ఎంట్రీని క్లియర్ చేస్తాం. డౌన్కి వెళ్ళండి. చూసారా? పోస్ట్ అవుట్ గోయింగ్ పేమెంట్. ఇది రెంట్ పేయబుల్ అకౌంట్ డేటా టు క్యాష్ ఆర్ బ్యాంక్ అని వస్తుంది. రెంట్ పేయబుల్ అకౌంట్ డేటా టు క్యాష్ ఆర్ బ్యాంక్ అంటే 2 వే పోస్టింగ్ అంటారు. పేయబుల్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది ఫైనల్ గా. ఓకేనా? పేయబుల్ అనేది క్యాన్సిల్ అవుతుంది. ఓకే, ఫైనల్ గా ఏముంటది? రెంట్ అకౌంట్ డేటా టు క్యాష్ అనేది ఫైనల్ గా ఉంటుంది అనమాట. అంతే కదా? నలిఫై అవుతుంది పేయబుల్ జిఎల్ అకౌంట్. మేడం ఆ రెండు ఒకే పేజీలోకి మూవ్ చేయండి. చూడండి, ఎగ్జాంపుల్ మనం ఎంట్రీ ఎలా పోస్ట్ చేస్తున్నాము? రెంట్ పేయబుల్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్. ఫస్ట్ ఎంట్రీ రెంట్. ఫస్ట్ ఎంట్రీ ఎలా పోస్ట్ చేసాము? FB50లో రెంట్ పేయబుల్ అకౌంట్ డేటా టు, ఇక్కడ కాదు పైన ఉంటుంది చూడండి, ఇది కాదు. జిఎల్ పోస్టింగ్ ఎలా చేసాము? రెంట్ అకౌంట్ డేటా టు రెంట్ పేయబుల్ ఫస్ట్ ఎంట్రీ.
సో పేయబుల్ ఇది ఫస్ట్ ఎంట్రీ పోస్ట్ చేసాం. తర్వాత ఏం చేసాము? నెక్స్ట్ ఎంట్రీ పోస్ట్ అవుట్ గోయింగ్ పేమెంట్ F-07 రెంట్ పేయబుల్ అకౌంట్ అటాట్ టు క్యాష్ అకౌంట్. పైన ఒక పేయబుల్ ఉంది, క్రింద ఒక పేయబుల్ ఉంది, ఆ రెండు క్యాన్సిల్ అయిపోతుంది. ఫైనల్గా ఏమవుతుంది? రెంట్ అకౌంట్ అటాట్ టు క్యాష్ అకౌంట్ అనేది ఫైనల్ ఎంట్రీ కింద ఫామ్ అవుతుంది అనమాట. అది ఓకే. సో వీటిని ఏమంటారంటే ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇండికేటర్స్ అంటారు, ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ అంటారు. సో మనం ఏం చేయాలి? కొన్ని జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేద్దాం. అక్కడ ఏమేమి ఉన్నాయి చూడండి, ఒక 5 జిఎల్ అకౌంట్స్ ఉన్నాయి కదా దీనిపైన. ఉమ్. ఈ జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేయాలి మనం. ఓకే. వెళ్ళండి, ఎస్ఐపిలోకి వెళ్ళండి. ఎస్ఐపి ఓపెన్ చేయండి. సార్ చెప్పండి. ఈ వాయిస్ ఎస్ఐపి ఓపెన్ చేయండి. నెట్వర్క్ స్లో ఉన్నట్లుంది నాకు. ఎస్ఐపి ఓపెన్ చేయండి. FS00కి వెళ్ళారా? వెళ్ళండి. ఫస్ట్ రెంట్ అకౌంట్ ఉంది, ఆల్రెడీ క్రియేట్ చేశాం కదా. రెంట్ అకౌంట్ అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ లో ఉందా? వన్ మోర్ రెంట్ అకౌంట్ క్రియేట్ చేయండి, వెళ్ళండి. అడ్మినిస్ట్రే అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ జిఎల్ గ్రూప్ ఓపెన్ చేయాలి ఫస్ట్. క్రియేట్ లోకి వెళ్ళండి. నెక్స్ట్ నెంబర్, లాస్ట్ నెంబర్ ఎంత ఉంది? 400 305 కదా. నెక్స్ట్ నెంబర్ తీసుకోండి. నా వాయిస్ వినిపిస్తుందా క్లియర్ గా? వినిపిస్తుంది సార్. సర్వర్స్ లో ఉంది సార్. క్రియేట్ లోకి వెళ్ళండి. బఫర్ అవుతుంది సార్, సర్వర్స్ లో ఉంది కొంచెం. ఏంటండి? చేస్తున్నాను సార్, బఫర్ అవుతుంది. ఓకే ఓకే. నెంబర్ ఇవ్వండి. 400 305 వరకు కంప్లీటెడ్. 306 తీసుకున్నాం. కంటిన్యూ. ఇచ్చారా? అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ కమ్స్ అండర్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. రెంట్ అకౌంట్ 2 అనివ్వండి. రెంట్ అకౌంట్ 2 వన్ మోర్ అకౌంట్ క్రియేట్ చేద్దాం. ఉన్నదాన్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఎనీవే ప్రాక్టీస్ పర్పస్ అనుకోండి. లేదంటే కంట్రోల్ డేటా లైన్ ఐటమ్ డిస్ప్లే షార్ట్ కీ 001 క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G001 సేవ్. నెక్స్ట్ ఏంటి? రెంట్ పేయబుల్. పేయబుల్ అకౌంట్ క్రియేట్ చేస్తున్నాం. ఇంతకుముందు మామూలు ఎంట్రీ ఎలా పోస్ట్ చేసాము? రెంట్ అకౌంట్ అటు బ్యాంక్ అకౌంట్, అది వన్ వే పోస్టింగ్. ఇది టూ వే పోస్టింగ్ కిందకి వస్తుంది ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ అనేది. రెంట్ పేయబుల్. రెంట్ పేయబుల్ దీని కిందకి వస్తుంది. పేయబుల్ అంటే కరెంట్ లైబిలిటీస్, మనం పే చేయాలి, కరెంట్ లైబిలిటీస్ లో తీసుకోవాలి. పేయబుల్స్. 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 పేయబుల్స్ అంటే కమ్స్ అండర్ బ్యాలెన్స్ షీట్. రెంట్ పేయబుల్. రెంట్ పేయబుల్. ఇక్కడ చూడండి, పేయబుల్ కదా. ఇక్కడ ఏం చేయాలి మనం? ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇండికేటర్ యాక్టివేట్ చేయాలి. దాని పైన ఉంది చూడండి. అక్కడ కాదు, ఓన్లీ బ్యాలెన్సెస్ ఇన్ లోకల్ కరెన్సీ తీసుకోండి. తర్వాత క్రింద చూడండి, ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ అని ఇంకా డౌన్ లైన్ ఐటమ్ డిస్ప్లే పైన ఉంటుంది. లైన్ ఐటమ్ డిస్ప్లే ఎక్కడ ఉంది? ఇంకా క్రింద కదా.
అది ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ అంటారు దీన్ని. సో ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇండికేటర్ ఎప్పుడు యాక్టివేట్ చేయాలి? అట్ ది టైమ్ ఆఫ్ పేయబుల్ జిఎల్ అకౌంట్ క్రియేషన్ అండ్ రిసీవబుల్ జిఎల్ అకౌంట్ క్రియేషన్ you must activate the you must activate the open item management indicator. All payable GL accounts and all receivable GL accounts comes under the open item management. ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ కిందకు వస్తాయి ఇవన్నీ కూడా. సో మనం ఏం చేసాం ఇక్కడ ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇండికేటర్ యాక్టివేట్ చేసాం. ఎందువల్ల? ఇది రెంట్ పేయబుల్. సో రెంట్ పేయబుల్ అని వచ్చిందంటే 2 టైమ్స్ చేయాల్సిందే. ఇది నలిఫై అవుతుంది ఫైనల్ గా. ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇండికేటర్ అనేది ఫైనల్ గా క్యాన్సిల్ అయిపోతుంది. ఓకే. సో రెంట్ పేయబుల్ కాబట్టి ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇండికేటర్ యాక్టివేట్ చేసాం. తర్వాత క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G001 అండ్ సేవ్ షీట్. నెక్స్ట్ జిఎల్ అకౌంట్ ఏముందో చూడండి. నెక్స్ట్ క్యాష్ అకౌంట్ క్రియేట్ చేస్తున్నాం. క్యాష్ అకౌంట్ అంటే దీని కిందకు వస్తుంది. అసెట్స్ లో తీసుకోవచ్చా? అసెట్స్ తీసుకోండి. కరెంట్ అసెట్స్ నెంబర్ ఇవ్వండి. క్యాష్ అకౌంట్ కి ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇండికేటర్ యాక్టివేట్ చేయాల్సిన అవసరం లేదు. ఇది పేయబుల్ కాదు, రిసీవబుల్ కూడా కాదు. ఓన్లీ పేయబుల్ జిఎల్ అకౌంట్ క్రియేషన్ అండ్ రిసీవబుల్ జిఎల్ అకౌంట్ క్రియేషన్ యు మస్ట్ యాక్టివేట్ ది ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇండికేటర్ అంటారు. ఓకేనా? క్యాష్ అకౌంట్ లాంగ్ టెక్స్ట్ కూడా క్యాష్ అకౌంట్. సేవ్ చేయండి. క్యాష్ అకౌంట్ కూడా చేసేసాం. నెక్స్ట్ నెక్స్ట్ ఏముంది? కమిషన్ రిసీవబుల్. కమిషన్ రిసీవబుల్. రిసీవబుల్ అంటే ఏం చేయాలి? రిసీవబుల్స్ కి పేయబుల్స్ కి జిఎల్ అకౌంట్ అనేది క్రియేట్ చేస్తాం. రిసీవబుల్ వెళ్ళండి. కమిషన్ రిసీవబుల్ అంటే రావాలి మనకి రిసీవబుల్స్. దేని కిందకు వస్తుంది? కమ్స్ అండర్ కరెంట్ అసెట్స్. రిసీవబుల్ అంటే అంతే కదా, రావాల్సింది కదా. రిసీవబుల్స్ రిసీవ్ చేసుకోవాలి. కమిషన్ రిసీవబుల్. కమ్స్ అండర్ కరెంట్ అసెట్స్. టైప్ డిస్క్రిప్షన్ లో ఇవ్వండి. నెట్వర్క్ స్లో ఉంది సార్. ఏమైంది? నెట్వర్క్ బాగా స్లో ఉందా? బాగా స్లో ఉంది సార్. సార్ జస్ట్ మినిట్ సార్. ఓకే.
తీసుకున్నారా? ఆ. ఏమి ఇచ్చారు? కమిషన్ రిసీవబుల్ అని ఇచ్చారా? కమిషన్ రిసీవబుల్ టైప్ డిస్క్రిప్షన్ లో కమిషన్ రిసీవబుల్ అకౌంట్ ఇవ్వాలి. సో ఇక్కడ ఏం చేయాలి? ఓపెన్ ఐటమ్ కంట్రోల్ డేటాకి వెళ్ళండి. కంట్రోల్ డేటా, కంట్రోల్ డేటాకి వెళ్ళరా? కంట్రోల్ డేటాకి వెళ్ళండి. ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇండికేటర్ యాక్టివేట్ చేయాలి. చూడండి, రిసీవబుల్స్ వినండి, ఒక్క పాయింట్ వినండి. వాట్ ఇస్ మీన్ బై ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇండికేటర్? ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఈజ్ మానిటరింగ్ ది అవుట్ స్టాండింగ్ బ్యాలెన్సెస్ at the time of payable GL account creation and receivable GL account creation. You must activate the open item management indicator. Payables అయినా రిసీవబుల్స్ అయినా, ఇంతకుముందు రెంట్ పేయబుల్ క్రియేట్ చేసాం, పేయబుల్. సో ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇండికేటర్ యాక్టివేట్ చేసాం. తర్వాత ఏం చేసాము? ఇక్కడ కమిషన్ రిసీవబుల్. సో రిసీవబుల్, ఇది రిసీవబుల్ కాబట్టి మనం ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇండికేటర్ని యాక్టివేట్ చేసాం. All payable GL accounts and receivable GL accounts comes under open item management indicator. పేయబుల్స్ అండ్ రిసీవబుల్స్, వీటికి ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇండికేటర్ యాక్టివేట్ చేయాలి. ఇప్పుడు రెంట్ అకౌంట్ ఉంది, ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇండికేటర్ యాక్టివేట్ చేయాల్సిన అవసరం లేదు. అర్థమైందా? అర్థమైందా లేదా? సో ఓన్లీ పేయబుల్స్ కి రిసీవబుల్స్ కి మాత్రమే మనం ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇండికేటర్ యాక్టివేట్ చేయాలి. సార్ ఇక్కడ ఓపెన్ బ్యాలెన్స్ లోకల్ కరెన్సీ అవసరం లేదు. ఇది కూడా ఇది ఏంటంటే ఓన్లీ లోకల్ కరెన్సీకి మాత్రమే సంబంధించింది. ఇది యాక్టివేట్ చేసినా చేయకపోయినా ఏం కాదు. ఓకే. అలాగే ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ అంటే దేనికి ఎందుకు వస్తుంది? ఓన్లీ బ్యాలెన్స్ షీట్ అకౌంట్స్ కి మాత్రమే ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇండికేటర్ అనేది వర్క్ అవుతుంది. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ తీసుకోదు. అర్థమైందా? ఈ పాయింట్ వినండి. ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ అంటే మీనింగ్ ఏంటి? ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఈజ్ మానిటరింగ్ ది అవుట్ స్టాండింగ్ బ్యాలెన్సెస్ at the time of payable GL account creation and receivable GL account creation. You must activate the open item management indicator. Payable GL account create చేసిన, receivable GL account create చేసిన మ్యాండేటరీగా ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇండికేటర్స్ ని యాక్టివేట్ చేయాలి. ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ అనేది అవుట్ స్టాండింగ్ బ్యాలెన్సెస్ ని మానిటరింగ్ చేస్తుంది. అవుట్ స్టాండింగ్ బ్యాలెన్సెస్ ని మానిటరింగ్ చేస్తుంది. ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ కమ్స్ అండర్ బ్యాలెన్స్ షీట్ జిఎల్ అకౌంట్స్ కి మాత్రమే ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ అనేది వర్క్ అవుతుంది. మిగతా వాటికి వర్క్ అవ్వదు. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కింద రాదు. ఓన్లీ బ్యాలెన్స్ షీట్స్. ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ కమ్స్ అండర్ బ్యాలెన్స్ షీట్ అకౌంట్, గుర్తుపెట్టుకోండి. పేయబుల్ జిఎల్ అకౌంట్ కి రిసీవబుల్ ఎందువల్ల అంటే ఇంటర్వ్యూలు అడుగుతారండి, అందువల్ల చెప్తున్నాను మీకు. పేయబుల్స్ అండ్ రిసీవబుల్స్ కమ్స్ అండర్ ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్. పేయబుల్స్ అండ్ రిసీవబుల్స్ అనేవి ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ కిందకు వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ ఇంకోటి ఏం క్రియేట్ చేశారు? అయిపోయింది కదా ఇది. నెక్స్ట్ నెక్స్ట్ వన్ ఇంకేమో చూడండి. కమిషన్ రిసీవ్డ్. అదే కదా, ఇది క్రియేట్ చేయాలి. కమిషన్ రిసీవ్డ్ అంటే ఏంటి? ఇన్కమ్, అదర్ ఇన్కమ్ గ్రూప్ ఉందా? ఇన్కమ్, అదర్ ఇన్కమ్ గ్రూప్ లో క్రియేట్ చేద్దాం. వెళ్ళండి, అదర్ ఇన్కమ్ గ్రూప్ లో నంబర్ తీసుకోండి. కమిషన్ రిసీవ్డ్, ఇది రిసీవబుల్ కాదు. కాబట్టి ఇక్కడ ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇండికేటర్ యాక్టివేట్ చేయాల్సిన అవసరం లేదు. వెళ్ళండి. అదర్ ఇన్కమ్, కమిషన్ రిసీవ్డ్, షార్ట్ టెక్స్ట్. అదర్ ఇన్కమ్ కమ్స్ అండర్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. కమిషన్ రిసీవ్డ్,
లైన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇక్కడ యాక్టివేట్ చేస్తారా? షార్ట్ కీ ఇవ్వండి. షార్ట్ కీ క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G001 అండ్ సేవ్. సేవ్. సో మనం ఒక ఎంట్రీ పోస్ట్ చేస్తాం. ఎంట్రీస్ ఓపెన్ చేయండి. ఫస్ట్ వన్ చూడండి, ఇక్కడ ఫస్ట్ వన్ చూడండి. రెంట్ అకౌంట్ ఫస్ట్ ఎంట్రీ ఎలా పోస్ట్ చేస్తున్నాము? ఫస్ట్ వన్, రెంట్ అకౌంట్ ఎటా టు రెంట్ పేయబుల్ సెలెక్ట్ చేయండి. లైన్ మొత్తం సెలెక్ట్ చేయండి. అది ఎంట్రీ. FB50 సింగిల్ స్క్రీన్, F-02 డబల్ స్క్రీన్. రెంట్ అకౌంట్ ఎటా టు రెంట్ పేయబుల్. ఫస్ట్ ఎంట్రీ పోస్ట్ చేస్తున్నాం, అంతే కదా? తర్వాత ఎక్కడ తర్వాత ఎంట్రీ ఎలా క్లియర్ చేస్తాము? పోస్ట్ అవుట్ గోయింగ్ పేమెంట్ F-07 రెంట్ పేయబుల్ అకౌంట్ ఎటా టు క్యాష్. అది కూడా సెలెక్ట్ చేయండి. సెకండ్ లైన్, సెకండ్ ఎంట్రీ కూడా సెలెక్ట్ చేయండి. ఇది మనం చేస్తున్నాం ఇప్పుడు. ఫస్ట్ ఎంట్రీ పోస్ట్ ఇంతకుముందు జిఎల్ క్లియరింగ్ చేయలేదు మనం, డైరెక్ట్ పోస్టింగ్ అది. రెంట్ అకౌంట్ ఎటా టు బ్యాంక్ అకౌంట్ డైరెక్ట్ పోస్టింగ్ ఇంతకుముందు చేసాం మనం. ఇది ఏంటి? ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇండికేటర్ ఇన్వాల్వ్ అయ్యింది కాబట్టి మనం టూ వే పోస్టింగ్ చేస్తున్నాం. ఇంతకుముందు చేసింది వన్ వే పోస్టింగ్ అంటారు. వన్ వే పోస్టింగ్ అంటారు. ఇక్కడ ఏం చేస్తున్నాము? టూ వే పోస్టింగ్ అంటారు దీన్ని. అలాగే పేయబుల్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. రెంట్ పేయబుల్ క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ పైన టూ ఎంట్రీస్ ఉన్నాయి. రెంట్ అకౌంట్ ఎటా టు రెంట్ పేయబుల్, రెంట్ పేయబుల్ అకౌంట్ ఎటా టు క్యాష్. సో పేయబుల్ క్యాన్సిల్ అయిపోతే ఇంకేం మిగులుతుంది ఫైనల్ గా? రెంట్ అకౌంట్ ఎటా టు బ్యాంక్ అకౌంట్. ఎట్లయినా ఒకటే అవుతుంది. పేయబుల్ పేయబుల్ పైన ఒక పేయబుల్ కింద ఒక పేయబుల్ క్యాన్సిల్ అవుతుంది. ఫైనల్ ఎంట్రీ ఏముంటుంది? రెంట్ అకౌంట్ ఎటా టు క్యాష్. అది ఫస్ట్ ఎంట్రీ పోస్ట్ చేద్దాం. FB50కి వెళ్ళండి. రెంట్ అకౌంట్ ఎటా టు రెంట్ పేయబుల్. రెంట్ అకౌంట్ 2 తీసుకోండి. 2 క్రియేట్ చేశాం కదా. రెంట్ అకౌంట్ ఎటా టు రెంట్ పేయబుల్. రెంట్ పేయబుల్. రెంట్ అకౌంట్ ఎటా టు రెంట్ పేయబుల్. ఎంటర్. సిమ్యులేట్. పోస్ట్. రెంట్ అకౌంట్ ఎటా టు రెంట్ పేయబుల్. ఓకే, డాక్యుమెంట్ వాస్ పోస్టెడ్. జిఎల్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL3 కలండి. FBL3. రెంట్ పేయబుల్ జిఎల్ అకౌంట్ తీసుకోండి. రెంట్ పేయబుల్ ఏనా? ఎగ్జిక్యూట్. చూసారా? ఈ ఇన్వాయిస్ మనం ఇది టూ వే పోస్టింగ్ అంటారు. ఇంతకుముందు డైరెక్ట్ గా చేసేసాం. ఇక్కడ రెడ్ బల్బ్ ఉంది అంటే ఏంటి? పెండింగ్, పే చేయాలి. రెడ్ బల్బ్ ఉంది. సో దీన్ని ఏం చేయాలి మనం? పేమెంట్ చేయాలి. సో పేమెంట్ ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది? న్యూ సెషన్ తీసుకోండి. రెంట్ పేయబుల్ అకౌంట్ ఎటా టు క్యాష్. రెంట్ పేయబుల్ అకౌంట్ ఎటా టు క్యాష్ F-07. F-07. డాక్యుమెంట్ డేట్ ఇవ్వండి. డాక్యుమెంట్ టైప్ ఎస్ఏ తీసుకోవాలి. ఎస్ఏ. క్రింద
బ్యాంక్ అకౌంట్ దగ్గర క్యాష్ తీసుకోవచ్చు. అకౌంట్ చూసారా పైన, క్యాష్ ఆర్ బ్యాంక్ ఏదైనా తీసుకోవచ్చు. క్యాష్ తీసుకోండి, మనం క్యాష్ క్రియేట్ చేసాం కదా. అమౌంట్ ఎంత? 10,000. సో ఏ అకౌంట్ క్లియర్ అవ్వాలి? లాస్ట్ లో ఇవ్వాలి. రెంట్ పేయబుల్ జిఎల్ అకౌంట్ అనేది క్లియర్ అవ్వాలి, అంతే కదా. FBL3 లో ఏం తీసుకున్నాము? రెంట్ పేయబుల్ జిఎల్ అకౌంట్ క్లియర్ అవ్వాలి. తీసుకోండి, రెంట్ పేయబుల్ సిమ్యులేట్ ప్రాసెస్. ఐఎమ్ సారీ, ప్రాసెస్ ఓపెన్ ఐటెంలోకి వెళ్ళాలి కదా మనం. ఇట్లానే చేయొచ్చు. పని చేద్దాం, బ్యాక్ వెళ్ళిద్దామా. /n ఇచ్చేయండి, /n. బ్యాక్ వెళ్తుందా చూడండి. ప్రాసెస్ ఓపెన్ ఐటమ్కి వెళ్ళాలి మనం. వెళ్ళండి. F-07 పోస్ట్ అవుట్ గోయింగ్ పేమెంట్. ఇంపార్టెంట్ కూడా గుర్తుపెట్టుకోండి. F-07 టైప్ దగ్గర ఎస్ఏ డాక్యుమెంట్ ఇవ్వాలి. డాక్యుమెంట్ టైప్ పైన ఎస్ఏ. అమౌంట్ 10,000. రెంట్ ఇక్కడ ఏం తీసుకోవాలి? పేయబుల్, రెంట్ పేయబుల్ అకౌంట్ తీసుకోవాలి. ఓకేనా. ప్రాసెస్ ఓపెన్ ఐటమ్ చూసారా. ఎంటర్డ్ అమౌంట్ 10,000, అసెండ్ అమౌంట్ 10,000. గో టు డాక్యుమెంట్, డిస్ప్లే, గో టు డాక్యుమెంట్ అండ్ సిమ్యులేట్. డైరెక్ట్గా కూడా చేయొచ్చు. సేవ్, పోస్ట్ చేస్తాం. ఇది అవుట్ గోయింగ్ పేమెంట్ అండి. పోస్ట్ అవుట్ గోయింగ్ పేమెంట్ టీ కూడా గుర్తుపెట్టుకోండి. R2R జాబ్స్కి వెళ్ళే వాళ్ళకి, ఎండ్ యూజర్ జాబ్స్కి వెళ్ళే వాళ్ళకి చాలా చాలా ఇంపార్టెంట్. F-07. ఓకేనా. FBL3 సెషన్కి వెళ్ళండి, చెక్ చేయండి క్లియర్ అయిందో లేదో చూద్దాం. లిస్ట్లోకి వెళ్ళి రీఫ్రెష్ చేయండి. ఏం లేవు, కంటిన్యూ చేయండి. క్లియర్ ఐటమ్ తీసుకోండి, ఎగ్జిక్యూట్. క్లియరా? క్లియర్ అయిపోయింది. ఇట్లా ఇంతకుముందు రెంట్ అకౌంట్ అటు బ్యాంక్ అకౌంట్ డైరెక్ట్ పోస్టింగ్ అది. ఇది 2-వే పోస్టింగ్ అంటారు. ఎంట్రీ పోస్ట్ చేస్తాము, క్లియర్ చేస్తాము. ఇక్కడ FB50లో ఎంట్రీ పోస్ట్ చేసాము, F-02లో క్లియర్ చేసాము. F-07లో క్లియర్ చేసాం. FB50లో ఎంట్రీ పోస్ట్ చేసాం, F-07లో అవుట్ గోయింగ్ పేమెంట్ ఎంట్రీ అనేది క్లియర్ చేసాము. ఇది 2-వే పోస్టింగ్ అంటారు. ఏదైనా ఒకటే అవుతుంది. నెక్స్ట్ ఒక పని చేయండి, మీరు ఒకటి MS వర్డ్ ఫార్మేట్ ఓపెన్ చేయండి ఒకసారి. మీకు కొంచెం అర్థమయ్యేది, ఇక్కడ సరిగా అర్థమవుతుంది అనిపిస్తుంది నాకు. లేదంటే ఒక పని చేయండి, రెంట్ పేయబుల్ అకౌంట్ టు రెంట్ పేయబుల్. అది కలర్ చేంజ్ చేయండి, జస్ట్ వైట్ లోకి మార్చేయండి. హైలైట్ తీసేసి బ్లాక్ లో ఉంచండి. ఇక్కడ ఇలా ఉంచేయండి, ఉంచండి పర్లేదు. క్రింద రెంట్ పేయబుల్, రెంట్ పేయబుల్ అకౌంట్ టు క్యాష్ అది కూడా మార్చండి. పైన ఉన్న కలరే మార్చండి. అవట్లేదా? సరే చూడండి, ఇది మనం పోస్ట్ చేసాం. ఫస్ట్ ఎంట్రీ ఏంటి? రెంట్ అకౌంట్ టు రెంట్ పేయబుల్. తర్వాత ఏమైంది? అవుట్ గోయింగ్ పేమెంట్ ఏం చేసాం? F-07 రెంట్ పేయబుల్ అకౌంట్ టు క్యాష్. సో ఈ పేయబుల్ క్యాన్సిల్ అయింది. ఇంకేముంటుంది ఫైనల్ గా? పైన ఒక రెంట్ పేయబుల్ ఉంది, అది క్యాన్సిల్ అయిపోయింది. క్రింద కూడా రెంట్ పేయబుల్ ఉంది, క్యాన్సిల్ అయింది. ఫైనల్ ఎంట్రీ ఏంటి? రెంట్ అకౌంట్ టు బ్యాంక్ అకౌంట్, అంతే కదా. అవునా కదా? ఇంకేం మిగిలింది? ఫైనల్ నలిఫై అంటే ఏంటి? ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. ఫైనల్ ఎంట్రీ ఏంటి? రెంట్ పేయబుల్ అకౌంట్ టు క్యాష్. సరిపోయిందా లేదా? అర్థమైందా లేదు ఈ పాయింట్ మీకు? ఎస్ పేయబుల్, సార్. రెంట్ పేయబుల్ పైన రెంట్ పేయబుల్ ఉంది ఫస్ట్ ఎంట్రీలో. సెకండ్ ఎంట్రీలో కూడా రెంట్ పేయబుల్ ఉంది. ఈ రెండు క్యాన్సిల్ అయిపోయినాయి. ఇంకేముంటది? రెంట్ అకౌంట్ టు
క్యాష్ ఆర్ బ్యాంక్, ఇది ఉంటుంది ఫైనల్ గా. అదనమాట అర్థం. ఇది అవుట్ గోయింగ్ పేమెంట్. నెక్స్ట్ ఇన్కమింగ్ పేమెంట్ కూడా చేద్దాం. ఫస్ట్ ఒక ఎంట్రీ పోస్ట్ చేయాలి. FB50కి వెళ్ళండి. అక్కడ ఎంట్రీ ఉంది చూడండి, ఆల్రెడీ చెక్ ఓపెన్ చేయండి. ఆ షీట్ లో ఎంట్రీ ఎలా పోస్ట్ చేయాలో ఉంది చూడండి. ఇది ఇన్కమింగ్ పేమెంట్. ఇన్కమింగ్ పేమెంట్. ఇన్కమింగ్ పేమెంట్ ఎలా చేయాలి ఫస్ట్ చూడండి. కమిషన్ రిసీవ్ అయినట్లు ఒక ఎంట్రీ పోస్ట్ చేస్తున్నాం. FB50 ఆర్ F-02. ఆ కలర్ చేంజ్ చేయండి, మొత్తం కలిసిపోయింది కదా, అర్థమవుదు. ఆ 2 లైన్స్ చేంజ్ చేయండి. ఈ సెట్టింగ్స్ ఎవరో మార్చేశారు, ఇవన్నీ ఎలా మార్చాలి? బ్యాక్ లైట్ బ్యాక్ కూడా బ్లాక్ వస్తుంది ఇందువల్ల. ఓకే. ఫస్ట్ మేడం అది వేరే, గ్రీన్ కాకుండా వేరే కలర్ మార్చండి ఆ 2 లైన్స్. వెరీ గుడ్. సో ఫస్ట్ చూడండి, అవుట్ గోయింగ్ పేమెంట్ చేసాం, ఇన్కమింగ్ పేమెంట్ ఫస్ట్ ఎంట్రీ ఎలా పోస్ట్ చేస్తున్నాము? కమిషన్ రిసీవబుల్. మనకు రిసీవ్ అవ్వాలి. రిసీవబుల్ అంటే రిసీవబుల్స్ రావాలి మనకి. ఫస్ట్ ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది? కమిషన్ రిసీవబుల్ అకౌంట్ డేటా టు కమిషన్ రిసీవ్డ్. ఇది ఫస్ట్ ఎంట్రీ. FB50 ఆర్ F-02లో పోస్ట్ చేస్తాం. తర్వాత పోస్ట్ ఇన్కమింగ్ పేమెంట్ F-06. F-06లో ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది? క్యాష్ అకౌంట్ డేటా టు, డౌన్కి వెళ్ళండి, లేదంటే పైకి మూవ్ చేయండి. ఇక్కడ కనిపించట్లేదా? అవి కలర్ చేంజ్ చేస్తారు. కమిషన్ రిసీవ్డ్. ఇక్కడ ఎంట్రీ ఎలా వస్తుంది చూడండి. కమిషన్, ఇక్కడ ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది? కమిషన్ రిసీవబుల్ అని వస్తుంది. క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్ డేటా టు కమిషన్ రిసీవబుల్ అని వస్తుంది. కలర్ అక్కడ సెలెక్ట్ చేసి కలర్ ఏదన్నా మార్చండి. అక్కడ కింద ఉంటుంది, అది వైట్ లోకి వెళ్ళిపోతుంది. అది ఆ లైన్ అంతా పైన ఏమన్నా చేంజ్ చేయండి. క్యాష్ కింద ఏం లేదా, క్యాష్ కింద లైన్ అంటే మనకు సెలెక్ట్ అవనట్లే కనిపిస్తుంది అయినా కూడా. ఇక్కడ టైప్ చేయండి, క్యాష్ అకౌంట్ డేటా టు, 2 టైప్స్, టు కమిషన్ రిసీవబుల్. ఎంటర్ చేయండి, కమిషన్ రిసీవబుల్. చూసారా కనిపించట్లేదు, లైన్ ఉంటుంది కానీ కనిపించట్లేదు. ఆ లైన్ కింద మేడం మీరు ఒక పని చేయండి, వెయిట్ వెయిట్ వైష్ణవి గారు వినండి. ఇక్కడ ఏం లేదు కదా, లైన్ ఏం లేదన్నట్లు ఉంటుంది. అది సెలెక్ట్ చేయండి, ఆ కింద ఎంటీదే సెలెక్ట్ చేసి పైన ఫాంట్ కలర్ చేంజ్ చేయండి, వస్తుంది. సార్ సెలెక్ట్ చేసి చేంజ్ చేస్తా కానీ అవ్వట్లేదు. రావట్లేదా? సరే టైప్ చేయండి, కలర్ మార్చి ఫాంట్ సైజ్. బ్లాక్ లో ఉంది కదా, వైట్ లో పెట్టండి, వైట్ లో తీసుకొని వస్తుంది అది. వైట్ వైట్ టైప్ చేయండి, వస్తుందా? అది కమిషన్ రిసీవబుల్. ఇది ఎంట్రీ 40,000. పోస్ట్ ఇన్కమింగ్ పేమెంట్ F-06. క్యాష్ అకౌంట్ డేటా టు కమిషన్ రిసీవబుల్ అని రావాలి. క్లియర్ కదా? అట్లా ఫస్ట్ ఎంట్రీ పోస్ట్ చేద్దాం. ఫస్ట్ ఏం చేద్దాం, మనం ఎంట్రీ పోస్ట్ చేద్దాం. పైన ఉంది కదా కమిషన్ రిసీవబుల్ అకౌంట్ డేటా టు కమిషన్ రిసీవ్డ్. FB50కి వెళ్ళండి. కమిషన్ రిసీవబుల్ అకౌంట్ డేటా టు కమిషన్ రిసీవ్డ్. వెయిట్ షీట్ డాక్యుమెంట్ లోడ్ అవుతుంది. కమిషన్ రిసీవబుల్ అకౌంట్ డేటా టు కమిషన్ రిసీవబుల్. కమిషన్ రిసీవబుల్ డెబిట్ చేయండి.
కమిషన్ రిసీవ్డ్. కమిషన్ రిసీవ్డ్ క్రెడిట్ అవుతుంది. ఎంటర్ సిమ్యులేట్. చూడు కమిషన్ టైప్. గో టు డాక్యుమెంట్ అండ్ డిస్ప్లే. డాక్యుమెంట్ టాప్ లో డాక్యుమెంట్ ఉంది చూడండి, అక్కడ కాదు, అక్కడ కాదు, పైన డిస్ప్లే. ఎంట్రీ ఏం పోస్ట్ చేస్తాం మనం? కమిషన్ రాంగ్ ఎంట్రీ పోస్ట్ చేశారు మీరు. రిసీవబుల్ అకౌంట్ డేటా టు కమిషన్ రిసీవ్డ్ కదా. సార్ రిసీవబుల్ సార్ ఇది. కరెక్టేనా? ఆ షార్ట్ కి రిసీవ్ అని అకౌంట్ పెట్టాను సార్, ఇప్పుడు కమిషన్ రిసీవబుల్ రిసీవబుల్. అకౌంట్ డేటా టు రిసీవ్డ్ ఏనా కిందది? డబుల్ క్లిక్ చేయండి. రిసీవ్డ్. రిసీవ్డ్. కమిషన్ రిసీవబుల్ అకౌంట్ డేటా టు కమిషన్ రిసీవ్డ్. వెళ్ళండి FBL3N. ఇక్కడ కమిషన్ రిసీవబుల్ అకౌంట్ తీసుకోండి. ఇది ఈ ఎంట్రీ అనమాట. రిసీవబుల్ రావాలి. సో ఇన్కమింగ్ పేమెంట్ ఎంట్రీ పోస్ట్ చేసి ఇన్వాయిస్ ని క్లియర్ చేయాలి. న్యూ సెషన్ తీసుకోండి. పోస్ట్ ఇన్కమింగ్ పేమెంట్ క్యాష్ ఆర్ బ్యాంక్. న్యూ సెషన్ తీసుకోండి. పోస్ట్ ఇన్కమింగ్ పేమెంట్ టీ కోడ్ ఏంటి? F-06. డాక్యుమెంట్ డేట్ ఇవ్వండి. డాక్యుమెంట్ టైప్ ఎస్ఏ తీసుకోండి. క్రింద అకౌంట్ దగ్గర ఏమి ఇవ్వాలి? క్యాష్ ఆర్ బ్యాంక్. అమౌంట్ ఎంత? 40,000. క్రింద ఏమి ఇవ్వాలి? కమిషన్ రిసీవబుల్. కమిషన్ రిసీవబుల్ అనేది క్లియర్ అవ్వాలి. కమిషన్ రిసీవబుల్. ప్రాసెస్ ఓపెన్ ఐటమ్. Go to document, simulate, cash account data to commission receivable. Save. డాక్యుమెంట్ అనేది పోస్ట్ చేసాం. క్లియర్ అయిందా లేదా చూద్దాం. రీఫ్రెష్ చేయండి. ఏమీ లేదు. క్లియర్ ఐటమ్ తీసుకోండి. క్లియర్ ఐటమ్స్. ఎగ్జిక్యూట్. చూసారా? ఇవి ఓకే. అది దీన్ని ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ అంటారు. ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్. ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ అంటే మీనింగ్ ఏంటి? ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఈజ్ మానిటరింగ్ ది outstanding balances. All payable GL accounts and all receivable GL accounts comes under the open item management indicators. At the time of payable GL account creation and receivable GL account creation, you must activate the open item management. Open item management comes under balance sheet. This is a two-way posting. T codes గుర్తుపెట్టుకోవాలి. FB50, FB60 మీకు తెలుసు ఆల్రెడీ. సో అవుట్ గోయింగ్ పేమెంట్ టీ కోడ్ ఏంటి? F-07. రెంట్ పేయబుల్ అకౌంట్ డేటా టు క్యాష్ ఆర్ బ్యాంక్. అవుట్ గోయింగ్ పేమెంట్ F-07. ఇన్కమింగ్ పేమెంట్ అయితే ఇన్కమింగ్ పేమెంట్ F-06. పోస్ట్ ఇన్కమింగ్ పేమెంట్ F-06. ఈ టీ కోడ్స్ గుర్తుపెట్టుకోవాలి.
ఇది కాన్సెప్ట్. క్లియరా? నెక్స్ట్ క్లాస్ షార్ట్ కీ రేపు చెప్తాను. షార్ట్ కీ రేపు చెప్తాను. షార్ట్ కీ ఎక్కడ ఉందో చూడండి. నెక్స్ట్ క్లాస్ షార్ట్ కీ. సో మీరు ఈసీసీ సర్వర్లో చేసినా S4 హానా సర్వర్లో చేసినా సేమ్ ప్రాసెస్ అండి. ఇప్పుడు చెప్పిందంతా కూడా ఏమీ చేంజ్ అవ్వదు, ఒకేలా ఉంటుంది. నెక్స్ట్ క్లాస్ ఏంటి? షార్ట్ కీ. క్లియర్ కదా? అర్థమైందా లేదా? అర్థమైందా? క్లియరా? షార్ట్ కీ టుమారో క్లాస్. చాలా చిన్న కాన్సెప్ట్ ఇది, బట్ ఇంపార్టెంట్. ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇంటర్వ్యూలో మిమ్మల్ని అడుగుతారు. ఓకే, క్లియరా? రైట్. థ్యాంక్ యూ అండి. బాబాయ్, గుడ్ డే. అర్థమైందా లేదా? ఎవరు మాట్లాడలేదు ఏంటి? క్లియర్ ఉందా? ఎస్ సార్. రిమైనింగ్ మణికంఠ, మనోజ్, సార్ అర్థమైందా? శ్రీలక్ష్మి గారు అర్థమైంది సార్. అర్థమైందా? ఎస్ సార్. మీకు ఎస్ సార్, ఏంటంటే అర్థమైంది ఒక సార్. ఫార్మేట్ క్రియేట్ చేసి ప్రాపర్ గా చెప్తున్నాను. అర్థం అవ్వకపోవడానికి ఏం లేదు ఇక్కడ. ఓకే, రైట్. థ్యాంక్ యూ అండి. బాబాయ్, గుడ్ డే.